మాయా అరణ్యంలో చిన్నారి ప్రయాణం. ఒకప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో అనన్య అనే తెలివైన చిన్నారి ఉండేది. ఆమెకు కథలు చదవడం, పూలతో మాట్లాడడం, చెట్ల నీడలో ఆడుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు ఆమె తాతయ్య ఆమెకు ఒక పురాతన పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు మాయా అరణ్య రహస్యం. ఆ పుస్తకంలో ఒక రహస్యమైన అరణ్యం గురించి వ్రాయబడి ఉంది. ఆ అరణ్యంలోకి వెళ్లేవారికి ప్రత్యేక శక్తులు లభిస్తాయని అందులో చెప్పబడింది. అనన్య చాలా ఉత్సాహంగా ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించింది. ఆ రాత్రి ఆమెకు ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. ఆ కలలో ఆమె ఒక అందమైన అరణ్యంలో నిలబడి ఉంది. అక్కడ పక్షులు రంగురంగులుగా మెరిసిపోతున్నాయి, చెట్లు మృదువుగా పాటలు పాడుతున్నాయి. ఆమె ముందుకు నడిచింది. అప్పుడు ఒక చిన్న కుందేలు వచ్చి, అనన్య, మాకు సహాయం చేస్తావా అని అడిగింది. అనన్య ఆశ్చర్యపోయింది. నువ్వు మాట్లాడుతున్నావా అని అడిగింది. కుందేలు నవ్వుతూ, ఇది మాయా అరణ్యం. ఇక్కడ ప్రతి జీవి మాట్లాడగలదు అని చెప్పింది. అరణ్యంలో ఒక పెద్ద సమస్య ఉంది. అక్కడి నది ఎండిపోతోంది. నది నీరు లేకపోతే చెట్లు, జంతువులు బతకలేవు. అనన్య ధైర్యంగా, నేను సహాయం చేస్తాను అని చెప్పింది. కుందేలుతో కలిసి ఆమె అరణ్య మధ్యలో ఉన్న ఒక పర్వతం వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ పర్వతం పేరు జ్ఞానగిరి. ఆ గిరి శిఖరంలో ఒక పురాతన రత్నం ఉందట. ఆ రత్నం వెలుగుతోనే నది మళ్లీ ప్రవహిస్తుందట. మార్గంలో వారికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఒక పెద్ద తుఫాను వచ్చింది. కాని అనన్య భయపడలేదు. ఆమె తన తెలివితో ఒక పెద్ద చెట్టు కింద దాక్కుంది. తుఫాను తగ్గిన తర్వాత వారు ముందుకు సాగారు. మరుసటి రోజు వారు పర్వత శిఖరానికి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద ద్వారం ఉంది. ఆ ద్వారం మీద ఒక ప్రశ్న వ్రాయబడి ఉంది. సత్యం, ధైర్యం, ప్రేమ, వీటిలో గొప్పది ఏది? అనన్య కొంతసేపు ఆలోచించింది. తరువాత నవ్వుతూ, ప్రేమే గొప్పది. ఎందుకంటే ప్రేమ ఉంటే సత్యం, ధైర్యం రెండూ వస్తాయి అని చెప్పింది. ఆ ద్వారం తెరుచుకుంది. లోపల ఒక ప్రకాశించే రత్నం ఉంది. అనన్య దాన్ని మృదువుగా తాకింది. వెంటనే ఆ రత్నం వెలుగు అరణ్యమంతా వ్యాపించింది. నది మళ్లీ ప్రవహించడం ప్రారంభించింది. పక్షులు ఆనందంగా ఎగిరాయి. జంతువులు సంబరపడ్డాయి. కుందేలు అనన్యను చూసి, నువ్వే మా హీరో అని చెప్పింది. అనన్య మేల్కొంది. అది ఒక కల అని తెలిసినా ఆమె హృదయంలో ఆనందం నిండిపోయింది. ఆమెకు ఒక విషయం అర్థమైంది. నిజ జీవితంలో కూడా ప్రేమ, ధైర్యం, సత్యం ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఆ రోజు నుంచి అనన్య ప్రతిరోజూ మంచి పనులు చేయడం ప్రారంభించింది. గ్రామంలో అందరికీ సహాయం చేసింది. అందరూ ఆమెను ప్రేమగా చూసుకున్నారు. నీతి: ప్రేమతో చేసిన పని ఎప్పుడూ విజయం తీసుకువస్తుంది.